స్టాక్ మార్కెట్ సంబంధించినటువంటి బ్రేకింగ్ చూస్తున్నాం. దేశీయ స్టాక్ మార్కెట్లు చాలా రోజుల తర్వాత లాభాల బాట పట్టాయి. అంతర్జాతీయ పరిణామాల దృష్ట్యా నిన్నటి వరకు నష్టాల నుంచి అవి చూసిన స్టాక్స్ నేడు ప్రారంభం నుంచే లాభాల్లో కొనసాగుతున్నాయి. సెన్సెక్స్ 517 పాయింట్లు లాభపడి 78,083 వద్ద కొనసాగుతోంది. నిఫ్టీ 166 పాయింట్లు లాభపడి 24,194 వద్ద కొనసాగుతోంది. హెచ్డిఎఫ్సి బ్యాంక్, ఐసిఐసిఐ బ్యాంక్, ఇండిగో, జియోఫిన్, ఏషియన్ ప్లాంట్ షేర్లు లాభాల్లో ఉన్నాయి. డాలర్తో రూపాయి మారకం విలువ 92గా అయితే కొనసాగుతోంది. స్టాక్ మార్కెట్ సంబంధించినటువంటి అనాలిసిస్ మనకు అందించడానికి ప్రభు గారు సిద్ధంగా ఉన్నారు. గుడ్ మార్నింగ్ సార్. వెరీ గుడ్ మార్నింగ్ ప్రభు గారు. నిన్ను కూడా బ్లాక్ మండే అని చెప్పుకున్నాం, ఎందుకంటే యుద్ధ నేపథ్యంలో వీక్ స్టార్టింగ్ లోనే ఈ విధంగా ఎప్పుడు చూడలేదు అనేది. కానీ ఈ రోజు లాభాల్లో స్టార్ట్ అయినట్టుగా తెలుస్తుంది స్టాక్ మార్కెట్. ఆఫ్టర్ లాంగ్ డేస్, కొన్ని డేస్ నుంచి కూడా నష్టాలనే చవి చూస్తుందని చెప్పి చూసాం. ఈ రోజు లాభాల్లో స్టార్ట్ అయిందనేది చూస్తున్నాం. ఇది ఇట్లా కంటిన్యూ అవుతుంది అనుకోవచ్చా? అంటే ఆయన ఎప్పుడు ఎలా చెప్తారో ఎలా రియాక్ట్ అవుతారో తెలియదు. సో వార్ విల్ ఎండ్ సూన్ అని చెప్పాడు ఆయన. సో తొందరలోనే రావచ్చు. ప్లస్ వాళ్ళకి ఏంటంటే ఒక రకంగా వార్నింగ్ ఇచ్చినట్టు, స్ట్రైట్ ఆఫ్ హార్మూస్ కనుక ఇది కంటిన్యూ అయితే కొంచెం ఇష్యూస్ అనేది గ్లోబల్ కి 20% వెళ్తుంది. సో ఆ ఎఫెక్ట్ అనేది కనపడింది కాబట్టి ఆయన కొంచెం ఇమీడియట్ గా కొంచెం సాల్వ్ అవ్వాలన్నట్టు వాళ్ళని కొంచెం భయపెట్టి భయభ్రాంతులు చేసినట్టు లెక్క ఒక రకంగా. సో వాళ్ళు కూడా కొంచెం చిన్న మెత్తపడ్డారా అంటే ఆయన కొంచెం ఎప్పుడు అట్లనే చేస్తారు కాబట్టి అది. సో ఆ న్యూస్ వల్ల మార్కెట్ రీబౌండెడ్ అనుకోవచ్చు. అన్ని ఏషియన్ మార్కెట్స్ అన్ని పెరిగినాయి. కాస్పీ 5%, జపాన్ 2.5%, యుఎస్ కూడా, నాస్డాక్ కూడా 308%, 1.4% పెరిగింది. చైనా, హాంకాంగ్ అవి కూడా పాజిటివ్ గా ఉన్నాయి. ఈవెన్ ఎస్ఎన్పి కూడా 0.8%, 6795. డౌ జోన్స్ కూడా 239 పాయింట్స్, 0.5% పెరిగింది. మొత్తం అంటే ఈ పాజిటివ్ వైబ్స్ అంటే పెద్దన్న పొజిషన్ లో ఉన్నప్పుడు ఏదైనా ఆప్టిమిస్టిక్, పెసిమిస్టిక్ కాకుండా ఆప్టిమిస్టిక్ వేలో ఏదైనా పాజిటివ్ వైబ్స్ వచ్చినప్పుడు మార్కెట్ రియాక్ట్ ఇలానే అవుతుంది. సో అందుకనే నిన్న చెప్పింది, నేను భయపడాల్సిన పని లేదు ఎట్టి పరిస్థితిలో. నిన్న 750 పాయింట్స్ అప్పు, ఇవాళ నిఫ్టీ చూస్తే 300 పాయింట్స్ గ్యాప్ అప్ చూపించింది. మనం కూడా 200 పాయింట్స్ గ్యాప్ అప్ చేసాం. సో నిఫ్టీ ఎక్స్పైరీ కాబట్టి ఇవాళ ఎంత వరకు ఉంటది, 24,000 అబౌవ్ ఏ ఉండాలి. సో అంతకంటే కట్ అయితే కొంచెం మళ్ళీ బేరీ జోన్ లోకి వచ్చినట్లు లెక్క. సో 24,000 అబౌవ్ క్లోజ్ అయితే మనకి హ్యాపీగా కొంచెం పైనే ఉన్నట్టు. అంటే ఇవాళ వాలటాలిటీ ఇండెక్స్ కూడా తగ్గింది. సో నిన్న 25 దాకా పోయింది, ఇవాళ 20.43, 12% తగ్గింది. సో వాలటాలిటీ ఇండెక్స్ తగ్గింది కాబట్టి కొంచెం సర్టనిటీ. ఎందుకంటే మళ్ళీ కొత్తది రాదు అని చెప్పలేము. ఆయన మళ్ళీ కొత్తది తీసుకురావచ్చు. రేపు క్యూబా మీద చేయొచ్చు, క్యూబా మీద అటాక్ చేయొచ్చు, లేదా సమ్ అదర్ కంట్రీస్ మీద అటాక్ చేయొచ్చు, చెప్పలేము దానికి. సో ప్రస్తుతానికైతే ఆ లెవెల్స్ ఉన్నాయి. సో దాని అనుగుణంగానే ఇది ఉన్నాయి కాబట్టి సో డెఫినెట్ గా స్టేట్ ఆఫ్ హార్మూస్ ఎంత త్వరగా ఓపెన్ చేస్తే అంత బెస్ట్. 85% మనం కూడా క్లోజ్ అయిపోయింది. ఈ వార్ అంటే ఇరాన్ మీద వార్ అనేది ఆల్మోస్ట్ డెడ్ ఎండ్ వచ్చిందని చెప్తున్నారు కదా, అది ఈ ఎఫెక్ట్ అనేది మనకు కనిపిస్తోంది. క్లోజింగ్ లో కూడా ఇదే ఎవరండి చెప్పింది, ఎవరు? ట్రంప్. వార్ అండ్ దట్స్ వాట్. ఆయన ఎట్లా నమ్ముతాం? సో పూర్తిగా అవతలాలు కూడా డిక్లేర్ చేయాలి కదా. ఇప్పుడు ఇరాన్ కూడా డిక్లేర్ చేయాలి, ఎస్ ఐఎమ్ యాక్సెప్టింగ్ అనేది. అవతల వాళ్ళు ఈయన చెప్పింది యాక్సెప్ట్ చేసినప్పుడు అప్పుడు ఓకే అఫీషియల్ గా. మనం మామూలు చేయనప్పుడు కష్టం కదా. ఇప్పుడు ఆయన వన్ సైడ్ వార్ లాగే ఉంటుంది అది. సో ఇది ఎప్పుడు వార్ ఎప్పుడు ఆగుతుంది, ప్లస్ స్ట్రైట్ ఆఫ్ హార్మూజ్ ఎప్పుడు ఓపెన్ అవుతుంది. మన క్రూడ్ చూడండి, $92 నుంచి $120 వెళ్ళింది బ్రెంట్ క్రూడ్. మళ్ళీ అగైన్ నిన్న నైట్ నుంచి మళ్ళీ కూలింగ్ డౌన్ అయిపోయింది. ఏది ఆయన చెప్పిన తర్వాత, ఏది మా వార్ తొందరలో ఎండ్ అవుతుంది, వీళ్ళు ఎండ్ సూన్ అన్న తర్వాత అగైన్ ఇట్ కేమ్ బ్యాక్ టు ద పెవిలియన్ అంటూ $92 వచ్చేసింది మళ్ళీ. సో మెయిన్ అది క్రూడ్ పెరిగితే మనకి ఎఫెక్ట్ కాబట్టి క్రూడ్ పెరగకూడదు. ఆ స్ట్రైట్ ఆఫ్ హార్మూజ్ ఓపెన్ అవ్వాలి. ఒకటి అంటే చర్చలు నడుస్తున్నాయి, ఎప్పుడు ఏం జరుగుతుందో చెప్పలేం కాబట్టి ఎక్కువ మంది ఇన్వెస్టర్స్ ఈ వీటిల్లో మనం ఎన్కాష్ చేయొచ్చా అంటే న్యూస్ ని బట్టి అది ఏం జరుగుతుందో చూసుకుని దాన్ని బట్టి వెళ్ళాలి. కానీ అందరూ దాన్ని ట్రాక్ చేసి ఇచ్చేసుకోలేరు కాబట్టి ఇట్లాంటివి చేయకుండా ఇన్వెస్ట్మెంట్ యాంగిల్లో చూసుకొని మంచి నిన్న ఫండమెంటల్స్ అన్ని బ్రాడర్ మార్కెట్ అన్ని బాగున్నాయి, పడ్డాయి. మిడ్ అండ్ స్మాల్ క్యాప్ పడ్డాయి. అలాంటి మంచి స్టాక్ సెలెక్ట్ చేసుకుని పెట్టుకుంటే ఇవాళ కాకపోయినా రేపైనా డబ్బులు వచ్చి తీరుతాయి, ప్రాఫిట్ వచ్చి తీరుతాయి. సో అట్లాంటివి పెట్టుకుంటే బెస్ట్. ఇలాంటిది ఏంటంటే న్యూస్ బేస్ లో మనం ట్రాక్ చేసుకుంటూ దాని అనుగుణంగా ఆయిల్ పెరుగుతుందా తగ్గుతుందా చూసుకొని ఆ రిస్క్ ఓకే అనుకుంటే సర్టెన్ మన క్యాపిటల్ లో ఒక 10-20% రిస్క్ తీసుకోవచ్చు. బట్ 100% తీసుకెళ్ళి క్రూడ్ లో పెట్టుకుంటాను, ఇప్పుడు గోల్డ్ కొంచెం ఇదవుతుంది క్రూడ్ లో పెట్టుకుంటాను అనే ఆలోచన చాలా మందికి ఉంది. సో మళ్ళీ రేపొద్దున ఈ వార్ ఆగిపోయింది, యుక్రెయిన్ రష్యా వార్ ఆగిపోయింది, అప్పుడు పరిస్థితి ఏంటి? అది మళ్ళీ $60 వస్తుంది క్రూడ్. అప్పుడు మళ్ళీ పెరగాలంటే ఫస్ట్ టైం మన సిల్వర్ 75,000 వెళ్ళి 38,000 కిందకు వచ్చింది.
సో మనం కూడా 410 కి వచ్చినప్పుడు మళ్ళీ పారాబోలిక్ పాత్ వస్తుంది అనుకున్నా దాని అనుగుణంగా వచ్చింది. సో ఇట్లాంటివి మెటల్స్ ఏంటంటే మెటల్స్ ఇబ్బంది పడుతున్నాయి అంటే ఎకానమీ ఇబ్బంది పడుతున్నట్టు లెక్క. సో మెటల్స్ మీద ఏదైనా యూసేజ్ ఇండస్ట్రియల్ యూసేజ్ పెరుగుతున్నప్పుడు సిల్వర్ కాపర్ ఇట్లాంటి వాటిల్లో ఒక రకంగా లాంగ్ టర్మ్ పెట్టుకొని బెస్ట్, కానీ ఇన్స్టెంట్ గా మనం ఏదేదో ఈ వాలటాలిటీని మనం గ్రాప్ చేసుకోవాలంటే ఎక్కువ మంది కూడా డబ్బులు పోగొట్టుకునే అవకాశం ఉంటుంది. ఇట్లాంటివి కాకుండా హ్యాపీగా యాంగిల్ లో చూసుకుంటే మంచిదని ఉద్దేశం అండి. థ్యాంక్ యూ సో మచ్ ప్రభు గారు. థ్యాంక్ యూ.